హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు వచ్చి June 29th, టైం అరౌండ్ 8 అవుతుంది. లైక్ కంప్లీట్ సన్సెట్ అవుతుంది ఇప్పుడే. ఆఫ్టర్నూన్ 2కి వచ్చి పడుకొని ఇప్పుడు లేచిన 7:30కి. ఇప్పుడు ఆకలి వేస్తుంది అండ్ ఫుల్ దోశ క్రేవింగ్స్ వస్తుంది. సో మా ఇంటి దగ్గరలో దోశ హట్ అని ఇంకోటి కూడా ఉంటుంది. వెళ్ళి దోశ తెచ్చుకుందాం అనుకుంటున్నా అక్కడి నుంచి. ఎందుకో సడన్గా పడుకుని లేచిన దగ్గర నుంచి దోశ కావాలి అనిపిస్తుంది. అండ్ దట్టు తిని చాలా రోజులైంది, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లాంటివి. సో దోశ తెచ్చుకుందామని పోతున్నా. గణేష్ టెంపుల్ అని ఉంటుంది కదా, ఇది కూడా అక్కడనే ఉంటుంది. సో అక్కడ పోయి తెచ్చుకుందాం ఇప్పుడు. లైక్ సార్ ఈరోజు మండే కదా, ట్యూస్డే వెడ్నెస్డే అండ్ ఈ 2 రోజులు వర్క్కి వెళ్తే థర్స్డే అండ్ ఫ్రైడే 2 days ఆఫ్ తీసుకున్నా. థర్స్డే వచ్చి జెర్సీ వెళ్తున్నా. జెర్సీలో సమ్ వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్తున్నా. అండ్ ఫ్రైడే నేను విల్సన్ అన్న కలిసి వాషింగ్టన్ DC, బాల్టిమోర్ అటు సైడ్ వెళ్తాను. అక్కడ వేరే వచ్చిన పని ఉంది. సో 2 రోజులు మళ్ళీ వేరే వీడియోస్ అండ్ వేరే ట్రిప్స్ ఉన్నాయి. సో ఈ మధ్యలో ఒక చిన్న వీడియో. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం ఇప్పుడు. సో దోశ హట్ కూడా డైనింగ్ నేమ్ కూర్చోలే, టు గో తీసుకుని ఇంటికి పోతున్నా. అండ్ ఆడ కూర్చోాలని కూడా అనిపించలేదు నాకు, ఇట్స్ టూ ప్యాక్డ్. సో అందుకు నాకు కూర్చోవాలని కూడా అనిపించలేదు అక్కడ, అందుకే టు గో తీసుకుని పోతున్నా. దోశ, వడ, లైక్ 2 వడ 2 ఇడ్లీ ఇట్లా కాంబో తీసుకున్నా. ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నా. తెలిసింది ఏంటంటే లైక్ వాళ్ళు డిప్డ్ వడ కూడా ఇస్తున్నారు సాంబార్లో, అది కూడా టు గో తీసుకోవచ్చు. యా, నెక్స్ట్ టైం అది చూసాక అది తీసుకుందాం అనిపించింది, కానీ ఎలా అంత తెలియని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి తీసుకుందాం. సో ప్రస్తుతానికి అది ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ ఏదో ఒక సిరీస్ చూసి పడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన సిరీస్ అండ్ మూవీస్లో యాక్చువల్లీ ఈరోజు మూవీ అనుకున్నా, ఆఫ్టర్నూనే మూవీకి వెళ్దాం అనుకున్నా, కానీ నాకు వెళ్ళలేదు. కుదరదు కదా, కొంచెం నీరసంగా అనిపించింది. సో కొంచెం ఎక్కువ టైర్డ్ ఉన్నా, అందుకే ఇంటికి వచ్చి పడుకున్నా. యాక్చువల్గా అయితే అబ్సెషన్ నోరు తిరగట్లేదు. యా, అబ్సెషన్ చూద్దాం అనుకున్నా. అది ఇప్పటివరకు నేను కావాలని చూడలేదు, థియేటర్లో చూద్దామని. బట్ ఈరోజు కుదరలేదు. అది కుదరకుండా నేను ఆల్మోస్ట్ 1 month నుంచి అనుకుంటున్నా, అది 1 month నుంచి కుదరట్లేదు నాకు వెళ్ళడానికి. యా, బట్ నెట్ఫ్లిక్స్లో అయితే నేను రీసెంట్ టైమ్స్లో చూసిన దాంట్లో రీసెంట్గా వచ్చిన ఐ విల్ ఫైండ్ యూ అని ఒక సిరీస్ వచ్చింది. ఇట్స్ రియలీ గుడ్. ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేసిన, అది కూడా నైట్ 9 o'clock ఎప్పుడో నైట్ అంతా చూస్తా కూర్చుని నైట్గా కూర్చున్నా, అది మొత్తం సిరీస్ అయిపోయింది. అండ్ ఇంకొకటి వాయిస్ మెయిల్స్ టు ఎజబెల్లా సంథింగ్, వాయిస్ మెయిల్స్ టు ఎజబెల్లా అనుకుంటా. యా, అది కూడా బాగుంది. ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ. అది మూవీ ఫీల్ గుడ్ మూవీ, మంచి బాగుంది. యా, ఇంకా సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి రీసెంట్ టైమ్స్లో బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని నేను అనుకుంటున్నా. ఏమో తెలియని కూడా చాలా వస్తూ ఉంటాయి కదా. నేను మోస్ట్లీ వాచ్ చేసేదంతా నెట్ఫ్లిక్స్లోనే. ప్రైమ్ నాకు అంత నచ్చదు చూడడానికి, ఐ మీన్ ఆ ఇంటర్ఫేస్ నచ్చదు బేసిక్గా. సో మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం నెట్ఫ్లిక్స్లోనే చూస్తాను, లేదంటే యూట్యూబ్లో కూడా పాత సినిమాలోనే చూస్తున్నాను ఈ మధ్య. బేసిక్గా ఏంటంటే నా వర్క్లో నాకు అంత మాట్లాడాల్సిన పని ఉండదు ఎవరితోని. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒక మూవీ పెట్టుకుని అట్లా చూసుకుంటా కూర్చుంటా వర్క్ అంతా. లైక్ ఎవ్రీడే అట్లీస్ట్ మూవీ, ఐ మీన్ నా వర్క్ అయ్యే టైంలో 1-2 మూవీస్ ఈజీగా చూస్తా, అది. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ప్లాన్స్. సో నేను విల్సన్ అన్న వీఆర్ గోయింగ్ టు బాల్టిమోర్ అండ్ DC. అండ్ నేను నా ఫ్రెండ్ రాజేంద్ర, మేము వీఆర్ గోయింగ్ టు జెర్సీ వైల్డ్ లైఫ్ సఫారీకి.
వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చి ఆన్ థర్స్డే, నేను విల్సన్ అన్న వీఆర్ గోయింగ్ ఆన్ ఫ్రైడే. సో యా అది. అండ్ దట్టు బాల్టిమోర్ వెళ్ళాలి నేను కూడా. మా ఫ్రెండ్ ఫయాజ్ ఉంటాడు అక్కడ, వాడిని కలిసి చాలా రోజులు అయింది. ఇండియా నుంచి వచ్చి ఆల్మోస్ట్ 6 months అయింది, ఇప్పుడు వరకు కలవలేదు వెళ్ళండి. యా వాడిని కూడా కలవాలి వెళ్ళి. అండ్ ఏమో చెప్పలేము, రేపు ట్యూస్డే మళ్ళీ ఎటర్న్ వెళ్ళినా వెళ్ళొచ్చు కూడా. యాక్చువల్గా బీచ్ ప్లాన్ ఉంది, అది ఎప్పుడు వెళ్తాం అన్నది మాకు కూడా తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక రోజు గుర్తొస్తుంది, అది రేపే అవ్వచ్చు, ఐ డోంట్ నో. వెళ్ళిపోతాం రేపే. సో బీచ్కి వచ్చేసి నేను, విల్సన్ అన్న అండ్ సల్మాన్, సో మేము ముగ్గురు వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. లాస్ట్ ఫ్యూ డేస్ లైక్ వర్షాలు పడుతూ ఎండ వస్తూ, వర్షాలు పడితే ఎండ వస్తుంది. బట్ లాస్ట్ వీక్లో ఒక రోజు ఫుల్ విండ్ అండ్ రైన్ వచ్చిందనమాట. ఆ రోజు నేను మా ఇంటి దగ్గరలో పార్క్కి వెళ్తా కదా, ఆ పార్క్లో చాలా ట్రీస్ పడిపోయినాయి, పెద్ద పెద్ద ట్రీస్ మొత్తం. చూపిస్తాను లైక్ ఆ క్లిప్ ఒకటి ఉంది నా దగ్గర, నేను వర్క్కి వెళ్తున్నప్పుడు తీసింది బస్సులోంచి, అది యాడ్ చేస్తా చూడండి. సో యూఎస్ వచ్చాక నేను అంత పెద్ద గాలిలో వచ్చి చెట్లు పడిపోయి అంత గాలిలో రావడం ఇదే చూడడం. యా ప్రజెంట్ అయితే మళ్ళీ ఎండ పెరుగుతుంది, ఈరోజు వేడిగానే ఉంది. ఈ వీక్లో 100 టచ్ అవుద్ది అంటున్నారు, లైక్ 100 Fahrenheit టచ్ అవుద్ది అంటున్నారు. సో చూడాలి. మా ఇంటి దగ్గరలో ఇల్లు బాగుంటుంది, తీసుకోవాలి. ఇల్లు కొంచెం వైబ్ ఉంటుంది. అండ్ ఇంకొక ఇల్లు నాకు ఇక్కడ దగ్గరలో నచ్చేది, లైక్ మా స్ట్రీట్లో నచ్చేది, రోడ్డుకి అటు సైడ్ ఉంది చూసారు ఆ ఇల్లు కూడా బాగుంటుంది. సో మా ఇంటి దగ్గరలో నాకు నచ్చే ఇల్లులు అవి. కొంచెం బ్యాక్ యార్డ్ లాన్ అంతా కొంచెం ఎక్కువ ఉండుంటే ఇంకా బాగుండేది. దట్ అవి మెయిన్ రోడ్ పైన ఉంటాయి, ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. బట్ కొంచెం అవి ఉండుండే ఇంకా ఆ ఇంట్లోకి ఇంకా వైబ్ బాగుంటుంది. యా సో అవి అప్డేట్స్ ఈ వీక్. ఓపీటీ అప్లై చేసినా కదా, ఇంకా యూఎస్ నుంచి ఏ మెయిల్ లేదు ప్రస్తుతానికి. అది ఎప్పటికి అప్రూవ్ అవుతుందో తెలియదు, వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్ 1 month అయింది ఇప్పటికి నా బయోమెట్రిక్స్ అయ్యి. సో చూడాలి ఏమవుతుందో. యా ప్రస్తుతానికి ఇంకా అవే అప్డేట్స్. వెళ్ళి తినేసి మళ్ళీ ఏదో ఒకటి చూడడం స్టార్ట్ చేస్తా. ఓకే బాయ్.